అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అదేవిధంగా దివి శివరాం గారు ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే. మనతో పాటు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. రాజకీయాలు కాస్త ప్రజల సంక్షేమ పథకాలు లేదంటే కనుక ఏపీ స్టేట్ డెవలప్మెంట్ గురించి, క్యాపిటల్ గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఇదివరకు ఏదైనా డిబేట్స్ వస్తే కనుక ఏ విధంగా ఉండబోతుంది, పాలిటిక్స్ ఈ విధంగా ఉంటున్నాయి, ఆరోపణలు ప్రత్యారోపణలని. ఇప్పుడు మొత్తం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, లేదంటే కనుక పదే 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కల్తీ జరిగిందా జరగలేదా, సిట్ రిపోర్ట్లో ఏముంది అనేది ప్రస్తావనకు వస్తుంది. జరగలేదని వారు అంటున్నారు, జరిగిందని వీరు అంటున్నారు. ఆ కమిటీ ఎందుకు వేశారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. కమిటీ వేయడానికి రీజన్స్ అయితే చెప్తున్నారు. అధికార పార్టీ, గత అధికార పార్టీ. కామెంట్స్ తెలుసుకునే ముందు తులసిరెడ్డి గారి దగ్గర నుంచి ఆన్సర్ తెలుసుకుందాం. తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. తులసిరెడ్డి గారు, మీరేమంటారు? భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు అధికార ప్రతిపక్ష పార్టీలు కాబట్టి యాజ్ యూజువల్ అట్లాగే ఉంటాయి. అసలు ఏమి జరగని దానికి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నెయ్యి టెస్ట్కి వస్తోంది, ఈ విధంగా ఉంటుంది, నెయ్యి ధరకు సంబంధించిన అప్పటికన్నా ఇప్పుడు మేము తక్కువకి ఇచ్చాము, అప్పుడే అంత తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా గతం నుంచి ఎప్పుడైతే కల్తీ జరిగిందన్న విషయాన్ని ప్రచారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు సిట్ నివేదికకు సంబంధించి మాట్లాడుతున్నారు. కెమికల్స్ కలిసాయి, జంతు కొవ్వు కలవకపోయినా కెమికల్స్ కలిసాయి అనేది ఇప్పుడు వస్తున్నటువంటి వాదన. సిట్ రిపోర్ట్లో కూడా అదే ఉందంటున్నారు. మీరేమంటారు? మా దొందే ఇక్కడ కూటమి పార్టీలు, ఇటు వైకాపా దొందే. ఈ 4 పార్టీలు అంటే ఇక్కడ కూటమి, అక్కడ కలిసి ఓవరాల్ గా తిరుపతి ప్రతిష్టను, టీటీడీ ప్రతిష్టను, తిరుపతి లడ్డు ప్రతిష్టను, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజారుస్తున్నాయి, దెబ్బతీస్తున్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తుల్లో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఇటు కూటమి, అటు వాళ్ళు ప్రవర్తిస్తున్నది నా అభిప్రాయం. ఇక్కడ ఎపిసోడ్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 2024 జూన్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఒక పార్టీ మీటింగ్ లో, ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేల మీటింగ్ లో, తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ లో చెప్పారు. ఆ నుండి ఎపిసోడ్ స్టార్ట్ అయింది 2024 సెప్టెంబర్ లో. ఆ ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్ వేశారు. దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు అప్పటి టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ సిట్ వేసింది. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశంతో సిబిఐ సిట్ ఏర్పాటు చేసి, ఆ సిట్టు 16 నెలల పాటు వచ్చేసి వాళ్ళు విచారణ జరిపి మొన్న జనవరి 26వ తారీఖున వాళ్ళు ఛార్జ్ షీట్ వేశారు నెల్లూరులోని ఏసీబీ కోర్టులో. ఇది ఓవరాల్ గా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులతో సిట్ వేశారు, సిబిసిఐడి సిట్. దాని మీద వచ్చేసి కాదనే సుబ్బారెడ్డి సుప్రీంకి పోయాడు, దాని మీద సిబిఐ వాళ్ళు సిట్ వేశారు, విచారణ జరిపి ఇచ్చారు. ఇప్పుడు మనకు ఇంకా ఏది ఏమైనా తప్పలా ఒప్పు ఫైనల్ గా వచ్చేసి అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ, ఆ సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. మనం వచ్చేసి డెఫినెట్ గా మనము ప్రామాణికంగా తీసుకోవాలి. రేపు కోర్టులో వచ్చేసి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ వాదించి ఇంకా చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి సిబిఐ సిట్ రిపోర్ట్ ఏం చెప్పింది? దీంట్లో నెయ్యి లేదు, ఉండబద్దలు కొట్టినట్టు. టెండర్స్ పిలిచిందేమో నెయ్యి కోసం, కానీ అసలు నెయ్యే లేదు అనేది ఒకటి చెప్పింది. రెండవది, జంతువుల కొవ్వు ఉంది అని నిర్ధారణకు రాలేమన్నారు. జంతువుల కొవ్వు లేదని చెప్పలేదు, కానీ జంతువుల కొవ్వు ఉంది అని కూడా చెప్పలేదు. కాబట్టి కానీ స్టార్ట్ అయింది ఏమి? జంతువుల కొవ్వు ఉంది అని చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యంలో స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ ను కన్ఫర్మ్ చేయలేదు సిబిఐ సిట్. తర్వాత విభేదించలేదు, కానీ ఇక్కడ స్టార్ట్ అయింది ఉంది అని అన్న దాని మీదనే కదా. దాంట్లో వచ్చేసి డౌట్ కోసం కాదు, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పిన దాని మీద స్టార్ట్ అయింది. కాబట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో డెఫినెట్ గా వచ్చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా దానికి వ్యాలిడిటీ ఉండేది. తర్వాత ఇవి కాక సుప్రీంకోర్టు సిబిఐ ఏం చెప్పింది? నెయ్యి లేదు అని చెప్పింది, జంతువుల కొవ్వు ఉంది నిర్ధారణ కాలేదని చెప్పింది. మరి ఏంది దీంట్లో ఉండేది? పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్,
బీటా కెరటిన్ రసాయనం. ఈ పదార్థాన్ని వైకాపా పాలన ఉన్నప్పుడు 60 లక్షల కిలోలను సరఫరా చేశారు. 20.01 కోట్ల లడ్డు తయారు చేశారు. దీంట్లో ఓవరాల్ గా దగ్గర 250 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇక్కడ అవినీతి జరిగిందని ఎస్టాబ్లిష్ చేస్తూ దాంట్లో 36 మంది నిందితుల పేర్లు కూడా పెట్టింది. దాంట్లో సరఫరాదారులు, ఆ పదార్థం సరఫరాదారులు వచ్చేసి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీ, వాళ్ళతో పాటు ఇక్కడ మిగతా టిటిడి అధికారులు, ఉద్యోగులు 36 మందిని అవినీతి ఆరోపణ మీద వచ్చేసి ఛార్జ్ షీట్ లో పెట్టింది. ఇది ఓవరాల్ గా జరిగింది. ఇప్పుడు అంతటితో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సిట్తో ప్రారంభించి ఫైనల్ గా సిబిఐ సిట్ వచ్చింది, రిపోర్ట్ ఛార్జ్ షీట్ పెట్టారు. అంతటితో స్టాప్ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ జరిగింది ఏమి, ఈ ప్రచారం పొలిటికల్ దాంతో దీని అడ్వాంటేజ్ తీసుకొని వైకాపా వాళ్ళు వచ్చేసి చూడు అవినీతి అని చెప్పినాడు, అవినీతి అపవిత్రత అని చెప్పాడు, జంతు కొవ్వు అని చెప్పారు, లేదు కదా అని చెప్పేసి వాళ్ళు దీన్ని పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకొని చెప్పేసి వాళ్ళు దేవాలయాలు శుభ్రం చేయడము అది వాళ్ళు చేశారు. అరే దాని మీద వచ్చేసి అరే మనం అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, బొల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టి అంటే మనం అనుకుంటే అపవిత్రత అని జగన్ వైకాపా ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటే అది రివర్స్ పడుతుందని చెప్పేసి వీళ్ళు ఇంకా దాని నుండి చేసే దానికోసము వీళ్ళు నానా తంటాలు పడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ చిన్న పిట్ట కథ, రాజు బంటు కథ. ఒక రాజు అరణ్యానికి వేటకు పోయాడు. వేటైన తర్వాత మిట్ట మధ్యాహ్నం బాగా ఎండాకాలము నిద్ర వస్తుంటే ఒక చెట్టు కింద పండుకున్నాడు. పక్కన ఒక బంటు ఉన్నాడు. ఈ లోపల ఒక ఈగ వచ్చేసి రాజు ముక్కు మీద వాలింది. ఈ బంటుకు రాజు అంటే అమితమైన ప్రేమ. అదే రాజుకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి ఆ ఈగను చంపాలని పక్కన ఒక బండరాయి ఉంటే వేసి మోదినాడు. మోతే ఆ ఈగ పక్కన పోయింది. ఆ రాజు వచ్చేసి చచ్చినాడు ముక్కు మీద. ఆ విధంగా ఈ రెండు పార్టీలు కలిసి మాకు వెంకటేశ్వర స్వామి మీద అమితమైన ప్రేమని ఇంకా చంద్రబాబు నాయుడితే నన్ను ఆయనే రక్షించాడని చెప్పేసి చెప్తూ ఆఖరికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ఆడ రాజు అట్లా చచ్చినాడు. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దాన్ని లాగి మైలేజ్ కోసం చూస్తున్నారు తప్ప అదే భక్తుల మనోభావాల గురించి ఆలోచించి ఎంతవరకు ఏంటనే విషయాలైతే ఆపకుండా ముందుకైతే వెళ్తున్నారు. ఇంకా పొలిటికల్ మైలేజ్ ఏ అంశాలు తీసుకోవాలి, ఏ అంశాలు భక్తుల మనోభావాల తీసుకోవాలి. బూమరాంగ్ అవుతుంది వచ్చేసి అతి సర్వత్రా వర్జయత్ అన్నారు. ఏది కూడా ఎక్కువ పోతున్నారు. అది వాళ్ళకు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టే కూటమి. తులసిరెడ్డి గారు ఒక నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి.